పాఠశాలంటే సాధారణంగా తరగతి గదులు, బ్లాక్ బోర్డులు, పరీక్షలు, ఆటలు, ర్యాంకులు గుర్తుకొస్తాయి. మరి ప్రభుత్వ పాఠశాలలంటేనే చాలామందికి ఓ చిన్న చూపు. ఉపాధ్యాయులు సమయానికి వస్తారా? విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందా అని అనుమానాలు వెంటాడుతూనే ఉంటాయి. కానీ ఆ పాఠశాల మాత్రం అందుకు పూర్తి భిన్నం. అక్కడ చదువు మాత్రమే కాదు, జీవిత పాఠాలు కూడా నేర్పిస్తున్నారు. పుస్తకాలతో పాటు పొలాన్ని పరిచయం చేస్తున్నారు. మొక్కలు నాటిస్తూ ప్రకృతిపై ప్రేమను పెంచుతున్నారు. విద్యార్థుల చేతుల్లో పుస్తకాలతో పాటు పచ్చని మొక్కలు కూడా కనిపించే ఈ ఆదర్శ పాఠశాల ఎక్కడుందో ఇప్పుడు మనము చూద్దాం. పాఠశాల అంటే 4 గోడలు, కొన్ని తరగతి గదులు, పాఠ్యపుస్తకాలే కాదు, ఓ విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే వేదిక కూడా. చదువుతో పాటు జీవన పాఠాలు నేర్పితే చిన్నారుల భవిష్యత్తు ఎలా మారుతుందో చూపిస్తోంది. మహబూబ్ నగర్లోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల నుంచి చదువుకునే విద్యార్థుల వరకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ పిల్లల చేతుల్లో పుస్తకాలతో పాటు పంటలు పండించే బాధ్యత కూడా ఉంది. పుట్టినరోజు వేడుకల్లో చాక్లెట్లకు బదులు మొక్కలను బహుమతిగా ఇస్తున్నారు. ప్రకృతిని ప్రేమించేలా, వ్యవసాయాన్ని గౌరవించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. మా స్కూల్లో ఉదయకాలం నుంచి మార్నింగ్ నుంచి చక్కగా యోగా కార్యక్రమాలు నిర్వహించడం, మరి మెడిటేషన్ చేయించడం, అట్లాగే మరి చెట్లను నాటించడం, మరి చెట్లపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం, బర్త్డేస్కు ముఖ్యంగా మరి పిల్లలే వాళ్ళు సంతోషంగా చెట్లను మరి పూల కుండీలను బహుకరించడం జరుగుతుంది. ఆ విధంగా మా పాఠశాల మొత్తం మరి ఒక నందనవనంగా మారింది. మహబూబ్ నగర్ గ్రామీణ మండలం ఫతేపూర్ గ్రామంలోని ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల సాధారణ ప్రభుత్వ పాఠశాల కనిపించినా ఆలోచన మాత్రం ఎంతో ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ పాఠశాలలో మొత్తం 153 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో గత 3 ఏళ్లుగా సేంద్రియ పద్ధతిలో కూరగాయలను సాగు చేస్తున్నారు. పాఠశాల ఆవరణలోనే బీరకాయలు, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి వంటి కూరగాయలను పండిస్తున్నారు. మా హెడ్ మాస్టర్ మేడం గారు చదువుతో పాటు న్యూట్రీ గార్డెన్ పంటలు అవన్నీ మాకు అవగాహన కల్పిస్తున్నారు. మా పాఠశాలలో వంకాయ, పచ్చిమిర్చి, టమాటా వంటి కూరగాయలను మరియు ఆకుకూరలను పండించి CCH వర్కర్స్ ద్వారా మధ్యాహ్న భోజనంతో పాటు ఇవి కూడా విద్యార్థులందరికీ వండిస్తాము. విద్యార్థులు స్వయంగా నాటిన మొక్కలకు నీరు పోస్తూ వాటి సంరక్షణ బాధ్యతను తీసుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా వ్యవసాయ మంత్రి కేవలం పంటలు పండించడం కాదని దాని వెనుకున్న శ్రమ, ఓర్పు, బాధ్యతను చిన్నారులకు అర్థమయ్యేలా చేస్తున్నారు. ఇక్కడ పండించిన కూరగాయలను పాఠశాలలో తయారు చేసే మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తున్నారు. విద్యార్థుల చేతులతో పండించిన పంట వారి భోజనంలో భాగం కావడం వారిలో ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని ప్రధాన ఉపాధ్యాయురాలు వెంకటమ్మ తెలిపారు. ఇలా చేయడంతో చిరుప్రాయంలోనే విద్యార్థులకు రైతుల కష్టనష్టాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ప్రధాన ఉపాధ్యాయురాలు వెంకటమ్మ అంటున్నారు. పంట పండడం వలన లాభ నష్టాలు ఏంది కూడా వాళ్ళు తెలుసుకుంటారు అన్నట్లు. అయితే న్యూట్రీ గార్డెన్తో పాటు మేము మంచి పండ్ల తోటలు కూడా పెట్టాము. ఇది పప్పాయ, తర్వాత జామ, తర్వాత నిమ్మ, తర్వాత నేరేడు, తర్వాత ఇంకా పొమిగ్రనేట్, ఇట్లా కొన్ని మొక్కలు పెట్టాము. పప్పాయ పండు మాత్రం ఇక్కడ కాయలు కాస్తుంది. ఒక చెట్టుకు మాత్రం 40 అట్లా కాయలు కాస్తాయి. అయినటువంటి పండ్లు కూడా పిల్లలకి స్కూల్ మొత్తానికి మేము పంచిపెట్టడం జరుగుతుంది. న్యూట్రీ గార్డెన్లో మేము పళ్ళు పండిస్తాం, అలాగే ఆకుకూరలు వంటివి, కూరగాయల వంటివి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆ పండించిన కూరగాయలే మాకు మళ్ళీ భోజన సమయంలో పెడతారు. ఈ పాఠశాలలో కొత్త కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులు కూడా ఎంతో సంతోషంగా డ్రాప్ అవుట్ అవ్వకుండా రెగ్యులర్గా స్కూల్కి రావడం జరుగుతుంది. ఈ పాఠశాలలో మరో వినూత్న సాంప్రదాయం కూడా కొనసాగుతోంది. పుట్టినరోజు వేడుకల్లో చాక్లెట్లు పంచే విధానానికి స్వస్తి పలికి ప్రతి విద్యార్థి తన పుట్టినరోజున ఓ మొక్కను పాఠశాలకు అందిస్తున్నాడు. విద్యార్థులు తీసుకొచ్చే మొక్కలను పాఠశాల ఆవరణలో నాటి వాటిని వారి పేర్లతో గుర్తిస్తున్నారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో పెరుగుతున్న ప్రతి మొక్క వెనక ఓ విద్యార్థి జ్ఞాపకం నిలిచిపోతుందని అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రతి బర్త్డేకు చాక్లెట్లు ఇవన్నీ ఇక్కడ ఆచారం ఉండే, అంటే ప్రతి వ్యవహారం కల్చర్ ఆ విధంగా ఉండే. మేడం వచ్చి మా ప్రధాన ఉపాధ్యాయులు అసలు ఈ చాక్లెట్ల నుంచి మనకు పిల్లలకు ఒక మొక్క, చేతనైనంత మొక్క, మీరు ఏదైనా ఒక మొక్క ఇవ్వండి, ఆ మొక్కను ఏం చేస్తుందంటే అక్కడ పేరు రాసి వాళ్ళ యొక్క పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకే అప్పచెప్తుంది. ఆ యొక్క అంటే నీళ్ళు పోసి పెంచుకొని అది నా మొక్క అని
పెద్దగా వరకు శ్రద్ధ తీసుకోవాలి. ఇక్కడ ఉన్న 10th చదివే వరకు ఆ పిల్లలపై శ్రద్ధ వహిస్తూ ఈ యొక్క సుందరవనంగా తయారైంది. ప్రస్తుతం ఫతేపూర్ ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణ పూల మొక్కలు, కూరగాయల తోటలు, పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా మారింది. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు ప్రకృతి, వ్యవసాయం, పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్న ఈ విధానం అందరి ప్రశంసలు అందుకుంటోంది. మా స్కూల్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మా స్కూల్ చాలా విభిన్నమైనది. ఎందుకంటే మా స్కూల్లో న్యూట్రీ గార్డెన్ మరియు బర్త్డే గిఫ్ట్స్ కూడా చేయడం జరుగుతుంది. బర్త్డే గిఫ్ట్కి పూల మొక్కను బహుకరించడం ద్వారా స్కూల్లో పర్యావరణంకి చాలా మంచి జరుగుతుంది మరియు మా స్కూల్ మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం తగ్గుతున్న రోజుల్లో నమ్మకాన్ని పెంచుతున్న ఓ పాఠశాల ఇది. ఇక్కడ పాఠాలు పుస్తకాల్లోనే కాదు, నేలపై కూడా నేర్పిస్తున్నారు. మొక్కల్లో భవిష్యత్తును, పంటల్లో బాధ్యతను, విద్యార్థుల్లో కొత్త ఆలోచనను పెంచుతున్న ఈ పాఠశాల అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వ పాఠశాల అంటే కేవలం తరగతి గదులు, పాఠ్యపుస్తకాలు మాత్రమే కాదని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే వేదిక నిరూపిస్తోంది ఫతేపూర్ ప్రభుత్వ పాఠశాల. ఉపాధ్యాయుల ఆలోచన, విద్యార్థుల భాగస్వామ్యం కలిస్తే ప్రతి పాఠశాల ఓ ఆదర్శ విద్యాలయంగా మారుతుందనడానికి ఇదే నిదర్శనం.